ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి. ఈ శారీలో నువ్వు సూపర్గా ఉన్నావు భాగి. మన ఇంటికి రావడానికి ఆ పిల్ల ఒప్పుకుంటుందో లేదో మనోహరి. అంజుతో చెప్పి ఒప్పిస్తాను కదా. బాయ్ అంకుల్, సీ యు టుమారో. బాయ్ అమ్మా. ఎంత మంచిదానివి తల్లి. ఇంతమంది పిల్లల్లో నువ్వు ఒక్కదానివే నాకు పొద్దున్నే గుడ్ మార్నింగ్, సాయంత్రం బాయ్ అని చెప్తావు. చూసావు చంబా, దాని జన్మ మారినా బుద్ధి మారలేదు. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. అందుకే అరుంధతి ఆ జన్మలో అందరి బంధువైంది. ఈ జన్మలో కూడా అదే కొనసాగిస్తుంది. సరే పద మాట్లాడదాం. అలాగేనమ్మా, పద. జాగ్రత్త. అంజు, మీరొచ్చారేంటి? రాతోడు రాలేదా? రాతోడు బిజీగా ఉన్నాడు, అందుకే నేనొచ్చాను. ఇవిడెవరక్క? తను మనోహరి ఆంటీ. మిస్సమ్మ తర్వాత మాకు కేర్ టేకర్ అయ్యింది. ఏం తెలియనట్టు ఎంత బాగా అడుగుతున్నావే. మిస్సమ్మ ఎవరు? మా అమ్మ తర్వాత అమ్మ. చాలా మంచిది. తనెక్కడుంది? నీ దగ్గరే ఉంది కదా అరుంధతి. నా దగ్గర? ఐ మీన్ నువ్వు అంజు పక్కన ఉన్నావు కదా, అంటే మిస్ అమ్మ నీ దగ్గర ఉన్నట్టే. ఓకే బుజ్జమ్మ, నేను బయలుదేరానా? అదేంటంజు, నీ ఫ్రెండ్ని మన ఇంటికి పిలువు. అవును బుజ్జమ్మ, నువ్వు ఈరోజు మా ఇంటికి రావాలి. ఈ రోజా? వద్దులే అక్క, తర్వాత ఎప్పుడైనా వస్తాను. అంజు అంతగా అడుగుతుంది కదా, ఈరోజు నువ్వు రా అరుంధతి. ఈవినింగ్ కల్లా మళ్ళీ నిన్ను పంపించేస్తాబ్లే. రా బుజ్జమ్మ. నేను పంపించాలి కదా. ఏంటంటీ? నేనే దగ్గరుండి పంపిస్తానని అంటున్నాను. ఓ, రా బుజ్జమ్మ వెళ్దాం. తాతయ్యతో అమ్మతో చెప్పకుండా నేను రాకూడదు, తప్పవుతుంది. ఏం కాదులే అరుంధతి, మీ తాతయ్యకి అంజు ఫోన్ చేసి చెప్తుందిలే. అవును బుజ్జమ్మ, అమ్మతో తాతయ్య చెప్తారు. ప్లీజ్ వెళ్దాం పదా. అది కాదక్కా. చూడు, నువ్వంటే అంజుకి, అమ్ముకి, ఆనంద్కి, ఆకాష్కి చాలా ఇష్టం. అంజు వాళ్ళ నాన్నకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఒక్కసారి నువ్వు మా ఇంటికి వచ్చి వెళ్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే, తాతయ్య వచ్చాక చెప్పి వెళ్దాం. తాతయ్యతో అంజు ఫోన్ చేసి చెప్తుందిలే, మనం వెళ్దాం. యాదమ్మా, పాపని కారెక్కించు. సరే ఆంటీ. మేడం మేడం,
పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మా ఇంటికి అంకుల్. వాళ్ళ తాతయ్య వచ్చే వరకు ఆగండమ్మా. ఆయన వచ్చాక మేం పాపని మా ఇంటికి తీసుకెళ్ళామని చెప్పండి. పాప అమరేంద్ర గారి ఇంటికి వెళ్ళిందని చెప్తే ఆయన కంగారు పడరు. సరేనా? యాదమ్మా పదండి, అంజు పదం. వెళ్దామా అరుంధతి? వెళ్దాం మనోహరి, వెళ్దాం మనోహరి, వెళ్దాం మనోహరి, వెళ్దాం మనోహరి. ఆంటీ, సార్ పాప కోసం వచ్చారా సార్? అవును, మా అరుంధతి పాప కోసం వచ్చాను. ఆ పాప ఇందాకే వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? అమరేంద్ర సార్ కూతురు అంజు పాప ఉంది కదా సార్, ఆ పాప కోసం మనోహర్ గారు వచ్చారు. ఆవిడే అంజు పాపతో పాటుగా అరుంధతి పాపను కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది సార్. ఏంటి, అరుంధతి పాపని మనోహరి తీసుకెళ్ళిందా? పాపను ఆవిడతో ఎలా పంపించావా నువ్వు? సార్ అంజు పాప అరుంధతి పాప ఫ్రెండ్స్ కదా సార్, అందుకని వాళ్ళు తీసుకెళ్లారు సార్. మాతో ఒక మాట చెప్పాలి కదా. ఏం డ్యూటీ చేస్తున్నావా నువ్వు? అమ్మో, వెంటనే ఆ ఇంటికి వెళ్ళి పాపను తీసుకొచ్చేయాలి. అమ్మో, ఆ ఇంటికి వెళ్తే అమరేంద్ర గారు పాప గురించి ప్రశ్నలు అడుగుతారు. కంగారులో దొరికిపోతానేమో. పాప లేకుండా ఆశ్రమానికి వెళ్తే పాప ఎక్కడా అని బాగి గారు అడుగుతారే. ఏం చెప్పాలి? అసలు మనోహరి పాపని ఎందుకు తీసుకెళ్ళినట్టు? పాప గురించి తెలిసే తీసుకెళ్ళిందా? కానీ మనోహరికి తెలిసే అవకాశం లేదే. అంజు పాప తీసుకెళ్ళిందేమో. అయ్యో దేవుడా, బాగి గారు భయపడుతున్నట్టే జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? బాగి గారికి ఏం సమాధానం చెప్పాలి? అమ్మ, ఈ బట్టలు నీకు. థ్యాంక్స్ డాడ్. ఆకాష్ ఇట్రా, ఇవి నీకు. థ్యాంక్స్ డాడ్. ఇవి నీకు. థ్యాంక్స్ డాడ్. అంజు వస్తే ఈ బట్టలు తనకిచ్చే. డాడ్, బుజ్జమ్మకు కూడా కొత్త బట్టలు తీసుకోవాల్సింది. బుజ్జమ్మకు తీసుకురాకుండా ఉంటావమ్మా? సారు బుజ్జమ్మని ఎలా మర్చిపోతారు? తీసుకొచ్చేసాం.